ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ గురించి వినగానే బ్లాక్ బస్టర్ ఫిక్స్ అనిపిస్తుంటుంది. అలాంటి కాంబినేషనే ఓవర్మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఏఎస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్లది. 2016లో వీరిద్దరి కలయికలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సరైనోడు మూవీ ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బోయపాటితో సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మరి ఇందులో హీరో ఎవరు? ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అల్లు అర్జున్ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన మాసు బ్లాక్ బస్టర్ సరైనోడు. 2016లో వచ్చిన ఈ సినిమా రికార్డ్ రేంజ్ కలెక్షన్ సాధించింది. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ కలయికలో మరో భారీ ఎంటర్టైనర్ రాబోతుంది. గూస్ బంప్స్ తెప్పించే తన మాస్ మేకింగ్ స్కిల్స్ తో భద్ర, తులసి, సింహ, లెజెండ్, సరైనోడు, అఖండ వంటి కమర్షియల్ బ్లాక్ బస్టర్ మూవీస్ తీసిన ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అగ్ర నిర్మాత అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్నారు. ఈ క్రేజీ కాంబోలో మూవీ అనౌన్స్ చేయగానే దీని గురించి ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. కట్ చేస్తే ఈ సినిమాలో హీరో ఎవరు అనేది మాత్రం ప్రకటించలేదు. అల్లు అర్జున్ హీరోగా చేయబోతున్నారు అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. బన్నీకి పుష్పతో పాన్ ఇండియా ఇమేజ్ వచ్చేసింది. ఈ ప్రాజెక్ట్ కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ప్లాన్ చేస్తున్నారని తమన్ లేదా అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్స్ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రానుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నుండి సెట్స్ మీదకి వెళ్లబోతుంది అంటూ రకరకాల న్యూస్ చక్కర్లు కొడుతుంది. మరోపక్క పుష్ప 2 తర్వాత బన్నీ కోసం త్రివిక్రమ్, కాలీవుడ్ డైరెక్టర్ అట్లీతో పాటు సందీప్ రెడ్డి వంగ లైన్లో ఉన్నారు. మరి బోయపాటి సినిమా కోసం అరవింద్ తన మాస్టర్ మైండ్ తో ఎలాంటి ప్లాన్ చేశారో కొద్ది రోజులాగితే గానీ క్లారిటీ వచ్చేలా కనిపించట్లేదు.